కాణిపాక వరసిద్ది వినాయక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 4వ రోజు సిద్ది వినాయక స్వామి సిద్ది బుద్ది సమేతుడై తమకు అత్యంత ప్రీతిపాత్రమైన మూషిక వాహనాన్ని అధిష్ఠించారు. మూల విగ్రహానికి విశ్వకర్మ వంశస్థులు పంచామృతంతో అభిషేకించారు. పుష్పాలతో అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉత్సవమూర్తికి అలంకార మండపం వద్ద పూజలు చేసి మూషిక వాహనంపై అలంకరించి మంగళ వాయిద్యాలు కోలాటాలు నడుమ ఊరేగించారు. ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకధారిణే వల్లభా ప్రాణకాంతాయ శ్రీగణేశాయ మంగళం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా నేడు మూషిక వాహనము, ఆ మూషిక వాహనంపై సిద్ధిబుద్ధి సమేతుడైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారు ఊరేగుతారు. ఇటువంటి స్వామివారి ఊరేగుతున్న సందర్భంలో చూసి దర్శించినట్టయితే కనుక భక్తులు అనుకునేటువంటి పనులకు ఏవైనా ఆటంకములు కానీ విఘ్నములు కానీ ఉండేటువంటిగా ఏదైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి ప్రశస్తి. కావున భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని వారి యొక్క కృపాకటాక్షరములు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము. ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకధారిణే వల్లభా ప్రాణకాంతాయ శ్రీగణేశాయ మంగళం. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా నేడు మూషిక వాహనము